సృష్టి రహస్య విశేషాలు. సృష్టి ఎలా ఏర్పడ్డది? సృష్టి కాలచక్రం ఎలా నడుస్తుంది? మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి? సృష్టి ఆవిర్భావము ముందు పరాపరం, దీని యందు శివం పుట్టినది. శివం యందు శక్తి, శక్తి యందు నాదం, నాదం యందు బిందువు, బిందువు యందు సదాశివం, సదాశివం యందు మహేశ్వరం, మహేశ్వరం యందు ఈశ్వరం, ఈశ్వరం యందు రుద్రుడు, రుద్రుని యందు విష్ణువు, విష్ణువు యందు బ్రహ్మ, బ్రహ్మ యందు ఆత్మ, ఆత్మ యందు దహరాకాశం, దహరాకాశం యందు వాయువు, వాయువు యందు అగ్ని, అగ్ని యందు జలం, జలం యందు పృథ్వీ, పృథ్వీ యందు ఓషధులు, ఓషధుల వలన అన్నం, ఈ అన్నము వల్ల నర, మృగ, పశు, పక్షి, వృక్ష, స్థావర జంగమాదులు పుట్టినవి. సృష్టి కాలచక్రం ఎలా నడుస్తుంది? సృష్టి కాలచక్రం పరాశక్తి ఆధీనంలో నడుస్తుంది. ఇప్పటి వరకు ఎంతోమంది శివులు, ఎంతోమంది విష్ణువులు, ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటి వరకు 50 బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు నడుస్తుంది 51వ బ్రహ్మ. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. 4 యుగాలకు ఒక మహాయుగం, 71 మహాయుగాలకు ఒక మన్వంతరం, 14 మన్వంతరాలకు ఒక సృష్టి, ఒక కల్పం, 15 సందులకు ఒక ప్రళయం, ఒక కల్పం. 1000 యుగాలకు బ్రహ్మకు ఒక పగలు సృష్టి, 1000 యుగాలకు ఒక రాత్రి ప్రళయం, 2000 యుగాలకు ఒక దినం. ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సంవత్సరాలు. ఇప్పటి వరకు 27 మహాయుగాలు గడిచాయి. ఒక కల్పంకు ఒక పగలు 432 కోట్ల సంవత్సరాలు. 7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరాలు. 14 మంది మనువులు. ఇప్పుడు వైవస్వత మనువులో శ్వేతవరాహయుగంలో ఉన్నాం. 5 భాగాన కాలమునకు 60 సంవత్సరాలు, ఒక భాగాన 12 సంవత్సరాలు, ఒక సంవత్సరమునకు 6 ఋతువులు, 3 కాలాలు, ఒక రోజుకు 2 పూటలు, పగలు రాత్రి, ఒక సంవత్సరానికి 12 మాసాలు, 2 ఆయనాలు, 27 కార్తెలు, ఒక నెలకు 30 తిథులు, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు, 8 దిక్కులు, 108 పాదాలు, ఒక వారమునకు 7 రోజులు. పంచాంగంలో తిథి, వార, నక్షత్రం, కరణం, యోగం. మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి? సృష్టి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది. దేవతలు, జీవులు, చెట్లు అన్నింటిలో 3 గుణములు: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. పంచభూత ఆవిర్భావం. ఆత్మయందు ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి. 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచప్రాణాలు, 5 పంచ తన్మాత్రలు, 5 అంతరేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 25 తత్వాలు. ఆకాశ పంచీకరణలు. ఆకాశం ఆకాశంలో కలిస్తే జ్ఞానం, ఆకాశం వాయువులో కలిస్తే మనస్సు, ఆకాశం అగ్నిలో కలిస్తే బుద్ధి, ఆకాశం జలంతో కలిస్తే చిత్తం, ఆకాశం భూమితో కలవడం వల్ల అహంకారం పుడుతున్నాయి. వాయు పంచీకరణలు. వాయువు వాయువుతో కలిస్తే వ్యాన, వాయువు ఆకాశంతో కలిస్తే సమాన, వాయువు అగ్నితో కలిస్తే ఉదాన, వాయువు జలంతో కలిస్తే ప్రాణ, వాయువు భూమితో కలవడం వల్ల అపాన వాయువులు పుడుతున్నాయి. అగ్ని పంచీకరణలు. అగ్ని ఆకాశంతో కలిస్తే స్తోత్రం, అగ్ని వాయువుతో కలిస్తే వాక్కు, అగ్ని అగ్నిలో కలిస్తే చక్షువు, అగ్ని జలంతో కలిస్తే జిహ్వ, అగ్ని భూమితో కలవడం వల్ల ఘ్రాణం పుట్టెను. జల పంచీకరణలు. జలం ఆకాశంతో కలిస్తే శబ్దం, జలం వాయువుతో కలిస్తే స్పర్శ, జలం అగ్నితో కలిస్తే రూపం, జలం జలంతో కలిస్తే రసం, జలం భూమితో కలవడం వల్ల గంధం పుట్టెను. భూమి పంచీకరణలు. భూమి ఆకాశంతో కలిస్తే వాక్కు, భూమి వాయువుతో కలిస్తే పాణి,
భూమి అగ్నితో కలిస్తే పాదం, భూమి జలంతో కలిస్తే గుహ్యం, భూమి భూమితో కలవడం వల్ల గుదం పుట్టెను. మానవ దేహతత్వం 5 జ్ఞానేంద్రియములు, శబ్ద స్పర్శ రూప రస గంధ, 5 పంచతన్మాత్రలు, చెవులు చర్మం, కండ్లు నాలుక ముక్కు, 5 పంచప్రాణములు, అపాన సమాన ప్రాణ ఉదాన వ్యాన, 5 అంతర ఇంద్రియములు, మనస్సు బుద్ధి చిత్తం జ్ఞానం అహం, 5 కర్మేంద్రియములు, వాక్కు పాణి పాదం గుహ్యం గుదం, 6 అరిషడ్వర్గములు, కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యం, 3 శరీరములు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, 3 అవస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యావస్థ, 6 షడ్భావ వికారములు, ఉండుట పుట్టుట పెరుగుట పరిణమించుట క్షీణించుట నశించుట, 6 షడ్ముర్ములు, ఆకలి దప్పిక శోకం మోహం జర మరణం, 7 కోశములు సప్తధాతువులు, చర్మం రక్తం మాంసం మేధస్సు మధ్య ఎముకలు శుక్లం, 3 జీవిత్రయములు, విశ్వడు తైజుడు ప్రజ్ఞుడు, 3 కర్మత్రయములు, ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మలు, 5 కర్మలు, వచన అదాన గమన విస్తార ఆనంద, 3 గుణములు, సత్వగుణం రజోగుణం తమోగుణం, 9 చతుష్టయములు, సంకల్ప అధ్యాసాయ అభిమాన అవధరణ ముదిత కరుణ మైత్రి ఉపేక్ష తితిక్ష, పంచభూతములు, 5 పంచీకరణ చేయనివి 5 పంచీకరణ చేసినవి, ఆకాశం వాయువు అగ్ని జలం భూమి, 14 మంది అవస్థ దేవతలు, దిక్కు వాయువు సూర్యుడు, వరుణుడు అశ్విని దేవతలు, అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు, మృత్యువు చంద్రుడు చతర్వకుడు, రుద్రుడు క్షేత్రజ్ఞుడు ఈశానుడు, 10 నాడులు ఒక బ్రహ్మనాడి, ఇడానాడి పింగళ సుషుమ్న గాంధారి పమస్వని పూష అలంబన హస్తి శంఖిని కూహు బ్రహ్మనాడి, 10 వాయువులు, అపాన సమాన ప్రాణ ఉదాన వ్యాన కూర్మ కృకర నాగ దేవదత్త ధనంజయ, 7 షట్చక్రములు, మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రారం. మనిషి పరిమాణం 96 అంగుళములు, 8 జానల పొడవు, 4 జానల వలయం, 33 కోట్ల రోమములు, 66 ఎముకలు, 72,000 నాడులు, 62 కీళ్ళు, 37 మూరల ప్రేగులు, 1 సేరు గుండె, అర్ధసేరు రుధిరం, 4 సేర్లు మాంసం, 1 సేరుడు పైత్యం, అర్ధసేరు శ్లేష్మం. మానవ దేహంలో 14 లోకాలు, పైలోకాలు 7, అధోలోకాలు 7, భూలోకం పాదాల్లో, భువర్లోకం హృదయంలో, సువర్లోకం నాభిలో, మహర్లోకం మర్మాంగంలో, జనలోకం కంఠంలో, తపోలోకం భ్రూమధ్యంలో, సత్యలోకం లలాటంలో. అధోలోకాలు 7, అతలలోకం అరికాళ్లలో, వితల గోళ్లలో, సుతల మడమల్లో, తరాతల పిక్కల్లో, రసాతల మోకాళ్లలో, మహాతల తొడల్లో, పాతాళం పాయువుల్లో. మానవ దేహంలో 7 సముద్రాలు, లవణ సముద్రం మూత్రం, ఇక్ష సముద్రం చెమట, సోర సముద్రం ఇంద్రియం, సర్పి సముద్రం దోషితం, దది సముద్రం శ్లేషం, క్షీర సముద్రం జొల్లు, శుద్ధోదక సముద్రం కన్నీరు. పంచాగ్నులు, కాలాగ్ని పాదాల్లో, క్షుధాగ్ని నాభిలో, శీతాగ్ని హృదయంలో, కోపాగ్ని నేత్రంలో, జ్ఞానాగ్ని ఆత్మలో. మానవ దేహంలో 7 ద్వీపాలు, జంబూద్వీపం తలలోన, ప్లక్షద్వీపం అస్థిలోన, శాఖద్వీపం శిరస్సు పైన, శాల్మల ద్వీపం చర్మంలో, పుష్కార ద్వీపం గోళ్లలో, కూశద్వీపం మాంసంలో, కౌంచద్వీపం వెంట్రుకల్లో. నాదాలు 10, లాలాది ఘోషనాదం, భేరినాదం, చణీనాదం, మృదంగనాదం, ఘంటానాదం, కిలకిణీనాదం, కళనాదం, వేణునాదం, భ్రమణనాదం, ప్రణవనాదం. సర్వే జనాః సుఖినో భవంతు. అరుణాచల. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.